హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా టేస్టీ హెల్దీ రెసిపీ అండి. సోరకాయ నూనె కర్రీ అండి. నూనె పులుసు పోసి వేస్తే చాలా బాగుంటుంది. దీని పేరు సోరకాయ నూనె పులుసు కర్రీ. ఇది మనం ఈరోజు చేసుకోబోతున్నాం. ఇది ముఖ్యంగా అన్నంలోకి మాత్రమే బాగుంటుందండి. టిఫిన్స్ లోకి అస్సలు బాగుండదు. నేనైతే ఇట్లా సగం సొరకాయ తీసుకున్నా. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. కొత్తగా చూసే వాళ్ళు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే పొట్టు తీస్తున్నాను. లేతదనుకోండి, పొట్టు తీయాల్సిన పని లేదండి. లేతగా ఉంటాయి, పర్వాలేదు. లేతగానే ఉంది, కానీ మరి చిన్న అయితే ఇంకా పొట్టు తీయాల్సిన పని లేదు. చక్కగా ఈ పొట్టు కూడా పచ్చడి వేసుకోవచ్చు మనం. ఇట్లా ఫ్రెష్ ఉన్న సొరకాయది ఆల్మోస్ట్ మనకు దాదాపు అన్ని ఆర్గానిక్ వెజిటేబుల్సే అండి. చూడండి, ఇలా పొట్టు తీసేసి ఈ తొడిమ భాగం తీసేద్దాం. తీసేసి ఈ ఫోర్క్తో హోల్స్ చేయాలండి. ఇలా సొరకాయ మొత్తం హోల్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసే మసాలాలు లోపలికి ఇంకాలంటే ఇలా చేసుకోవాలండి. ఇది కొంచెము చిన్న చిన్న టిప్స్ తో మనం చేసుకుంటాం, కానీ టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడో ఒకసారి నోరు బాగాలేనప్పుడు పుల్లటి కూరలు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిన కూరలు తింటే ఏం కాదు. రోజు మాత్రం తినకండి ఆయిల్ ఎక్కువ ఉన్న కూరలు. ఇది కంప్లీట్ నూనెతోటే పని అండి. అంటే మరీ ఎక్కువ ఏమి వేయము, కానీ కొంచెం నూనె ఎక్కువ వేసి చేసుకునే రెసిపీ. ఏ కూరగాయలైనా మనం కొంచెం డిఫరెంట్గా కొంచెం అంటే మార్పు చేస్తూ అందులోనే చేస్తే రుచిలో మార్పు వస్తుంది, తినడానికి విసుగు అనిపించదండి. ఇలా సొరకాయ మొత్తం ఇలా హోల్స్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత రౌండ్ రౌండ్ పెద్ద ముక్కలు కట్ చేద్దాం. చూడండి, ఈ సైజు కొంచెం పెద్దగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి ఇలా 3 ముక్కలు కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ సైజు ఉండాలి. మిగతా అన్ని ఇలాగే కట్ చేసి పెడతాను. చూడండి, సొరకాయలన్నీ కట్ చేసుకున్నా అండి. సొరకాయ మొత్తం కట్ చేశాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒకటి నాన్ స్టిక్ కడాయి తీసుకున్నా, ఏదైనా పర్లేదు, మీ ఇష్టం. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను నేను మొత్తంగా. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసేసి కొంచెం పసుపు వేయాలండి. కొంచెమే పసుపు వేసేసి ఈ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. కొంచెం పైనుండి సాల్ట్ వేద్దాం. ఉప్పు వేయడం వల్ల కొంచెం నీరు వచ్చేసి సొరకాయ ముక్కలు చక్కగా మగ్గుతాయండి. ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. ఇప్పుడంతా ఒకసారి కలిపేసుకుందామండి. ముక్కలన్నిటికీ మంచిగా నూనె పట్టాలి. నూనె పట్టే విధంగా కలుపుకుందాం. పసుపు వేయడం కూడా ఎందుకంటే ముక్కలకు నూనె పట్టిందా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది మనకి ఎల్లో కలర్ వల్ల. ఇక్కడ చూడండి, కడాయిలో ముక్కలు ఎట్లా ఉన్నాయి. ఇలా అంతా కలిపేసుకొని చక్కగా మూత పెట్టి సోరకాయలు ఉడికే వరకు మగ్గించుకోవాలండి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. హైలో పెడితే మాడతాయి. మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టాను. ఈలోపు ఇది రసం తీసి పెట్టేసుకుందామండి. చిక్కటి రసం తీసుకోవాలి. ఎక్కువ పులుపు కూడా పట్టదండి, అందుకే కొంచెం ఇంత నిమ్మకాయ సైజు తీసుకున్నాను చింతపండు. చూడండి, ఇలా చింతపండు అయితే రసం తీసి పెట్టుకున్నాను. ఒకసారి సొరకాయ ముక్కలు చూద్దాము. కొంచెం లైట్గా మనము
ఉప్పు వేసాం కాబట్టి మాడిపోకుండా చక్కగా మగ్గుతాయండి. ఇగో చూడండి వేగడం స్టార్ట్ అయింది. నూనెలో మంచిగా మగ్గిపోవాలి సొరకాయ ముక్కలు. అసలు నోరు బాగాలేనప్పుడైతే తింటుంటే ఉంటది, ఇట్లా నోట్లో పెట్టగానే అసలు నరాలన్నీ ఇట్లా అయిపోతాయండి, అంత బాగుంటది. ఇది చేస్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అది గుర్తు చేసుకుంటేనే, రెసిపీ గుర్తు చేసుకుంటేనే ఎంతో భలే అనిపిస్తుందండి. కొత్తగా చూసే వాళ్ళు ఒకసారి అయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మూత పెట్టేసుకుందాం. కాసేపు సొరకాయలు మగ్గే వరకు ఇలాగే కలుపుతూ మగ్గించుకోవాలండి. చూద్దామండి. చూడండి సొరకాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇది కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని స్టవ్ పూర్తిగా తగ్గించాను. సొరకాయలు మంచి స్మెల్ వస్తున్నాయండి. సొరకాయ కర్రీ నాకు చాలా ఇష్టము. సొరకాయతో కూడా మనం వెరైటీస్ చేసుకోవచ్చు చక్కగా. కోఫ్తా బాల్స్ కర్రీ కూడా సూపర్ ఉంటుందండి. అది కూడా ఒకసారి నేను మీకు పోస్ట్ చేస్తా. ఇందులోనే ఇదే కడాయిలో మిగిలిన ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆవాలు అవసరం లేదండి, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలండి. ఒక్కటే ఉల్లిపాయ సన్నగా తరిగాను. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశానండి. ఉల్లిపాయలు లైట్ గా మగ్గాయి. ఇలా మగ్గిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి విరిచి వేస్తాను. ఇవి పులుసులో ఉడికిన తర్వాత భలే ఉంటాయండి. అదేవిధంగా కొంచెము మెంతాకు, ఫ్రెష్ మెంతాకు, లేదు అంటే కసూరి మెంతి అన్న వేసుకోండి, మీ ఇష్టం. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్ అండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. ఇది చక్కగా వేగాలి. అల్లం వెల్లుల్లి వేగితే తాలింపు రెడీ అయినట్టే అండి. కొంచెం ఫ్లేమ్ పెంచాను, ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్ లో ఉండింది, కొంచెం హై చేశానండి. ఈ మెంతి తోటి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా, ఫ్రెష్ కరివేపాకు 3 రెమ్మలు వేస్తున్నాండి. పులుసు కూరలలో కరివేపాకు ఉంటే చాలా బాగుంటది. కరివేపాకు ఎక్కువ వేగాల్సిన పని లేదు. కరివేపాకు వేసిన వెంటనే టమాటా వేసుకోవాలండి. ఒకటే టమాటా చిన్న ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం వేంపి పొడి వేసినటువంటి మెంతి పొడి ఒక 1/4 టీ స్పూన్. ఏ పులుసు కర్రీ అయినా కూడా మెంతి పొడి వేసుకోవాలి. ఆంటీ ఇది ఎలా చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ఏం లేండి, మెంతులు మంచి కలర్ వచ్చే వరకు వేంపి పొడి చేసి పెట్టుకోవడమే. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. రుచికి సరిపడా కారం అండి, 1 టీ స్పూన్ వేస్తున్నా. మన పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ముక్కలకు సరిపోని ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చూసి ఒక 3/4 టీ స్పూన్ వేసాను. ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొంచెం ఇది మగ్గిపోవాలి టమాటాలు. మూత పెట్టేసుకుందాం. స్టవ్ తగ్గిస్తున్నాను. కొంచెం టమాటా మగ్గిన తర్వాత చూద్దామండి. కర్రీ చూడండి ఎంత బాగా అయిందో. నూనె కూడా అంతా పైకి తేలిందండి, సపరేట్ అవుతుంది. చూడండి ఆయిల్ కూడా. ఇలా అయ్యేంత వరకు మంచిగా టమాటాలు పూర్తిగా ఇలా మగ్గే వరకు మగ్గించుకోవాలి.
ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ శనగపిండి అన్న బియ్యం పిండి అన్న వేసుకోండి. అసలు మనం ఇది వేసినట్టు కూడా తెలియవద్దండి, చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత చింతపండు రసం ఇందులో వేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, జస్ట్ కొంచెం గరం మసాలా అండి, హోమ్ మేడ్ గరం మసాలా ఇది. ఇది వీడియో కూడా ఉంది, కావాలంటే ఒకసారి చూడండి. బెల్లం నచ్చితే వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. నేనైతే వేస్తున్నాను. ఈ బెల్లం తోటే పులుసు కూరలో సూపర్ టేస్ట్ అండి. ఇదిగోండి ఇంత క్వాంటిటీ వేస్తున్నా, ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. తీయగా పుల్లగా ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా అండి, అమోఘంగా ఉంటుంది. తీపి ఇష్టం లేని వాళ్ళు మాత్రం బెల్లం వేసుకోకండి. ఇలా అంతా కలిపేసి ఇప్పుడు సొరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. కర్రీ ఇలా చిక్కటి గ్రేవీ లాగా ఉండాలండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగా కనబడుతుంది. కొంచెం సేపు మూత పెట్టి మగ్గిద్దామండి. అంటే చింతపులుసుది పచ్చిదనం తేలిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా కర్రీ అంతా ఉడికిపోయిందండి. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో, మస్తు ఉంటుందండి. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుందాం మనం. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం మూత తీసి పెట్టి ఉడికించామనుకోండి, కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. లేదా చల్లనీళ్ళు కొంచెం లైట్గా చల్లినా కూడా ఆయిల్ పైకి వస్తుందండి. చూడండి కొంచెము చల్లటి నీళ్ళు ఈ వేడి మీద అదేంటో అర్థం కాదు, కానీ కొంచెం చల్లనీళ్ళు చల్లామనుకోండి అసలు కర్రీ కలరే మారిపోతుంది. ఇక్కడ చూడండి ఆయిల్ ఎట్లా వస్తుంది. సొరకాయలు అయితే వెన్నెలా ఉడికిపోయినాయండి, సూపర్గా ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా టేస్ట్ చూసే టైం వచ్చింది. అన్నంలో అయితే చెప్పరాదు అంతా బాగుంటది. సూపర్ ఉందండి. 2-3 రోజులైనా రుచి మారకుండా అద్భుతంగా ఉంటది. చూసారు కదండి, సింపుల్ గా సొరకాయ నూనె కర్రీ ఎలా చేసుకున్నాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి వేడి అన్నంలో ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ కుకింగ్ అండి.